పేరు అశ్విని అశ్విని. బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నావా? చూస్తున్నా. అందులో నీ ఫేవరెట్ కంటెస్టెంట్ నబిల్ అని. నబిల్. ఎందుకు నబిల్ నీ ఫేవరెట్? ఎందుకంటే టాస్క్ వచ్చినా కానీ మంచి ఆడతారు అంతే. బట్ అందరితో మింగిల్ అవ్వద్దు అని అంటారు కదా. మింగిల్ అవ్వకపోయినా కానీ ఆయన గేమ్ ఆయన ఏంటనేది చూసుకుంటాడు, మంచిగా ముందుకు వెళ్తాడు. అందుకు నబిల్ బయట చూస్తే ఆయనకు ఓన్ గా ఒక ఛానల్ ఉంది, Okay. సో వరంగల్ డైరీస్ అని. దాంట్లో చాలా కామెడీ చేస్తుండే. మరి ఇప్పుడు హౌస్ లో తన నుంచి ఎటువంటి ఎంటర్టైన్మెంట్ అందుతలేదు కదా. ఎందుకంటే వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారో అని కొంచెం ఆయన గేమ్ ఆయన చూసుకొని ఎవరి మీద ఫోకస్ చేయకుండా ఆడుతున్నారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చాక తను చాలా లో అయిపోయాడు అని అంటారు, మనకి అలా అనిపిస్తుందా? కొంచెం లో అయ్యాడు అంటే గేమ్స్ లో అవ్వలేడు. వాళ్ళు ఎలా ఉంటారో వాళ్ళ గురించి తెలుసుకోవాలని కొంచెం అలా లో కనిపిస్తుండే అని అనిపిస్తుంది. బట్ ఇప్పటికీ లాస్ట్ కి వచ్చినాక కూడా ఆయన మళ్ళీ లోనే ఉన్నాడు కదా. అంటే ఫస్ట్ లో మనం చూసుకుంటే నబిల్ టాప్ 1 లో ఉంటాడు అనుకున్నాం, బట్ ఈ రోజు చూస్తే టాప్ 5 కి వచ్చాడు కదా. అవును. సో మీకు ఎలా అనిపిస్తుంది? నబిల్ కప్ కూడా గెలుస్తాడు అంటే ఆయన బిహేవియర్ అలానే కావచ్చు కానీ అందుకే. ఓకే. సో ఈ వీక్ లో చూసుకున్నట్టయితే ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు కదా. ఎక్స్పెక్ట్ చేశారా రోహిణి విష్ణుప్రియ ఎలిమినేట్ అవుతారని? రోహిణి ఎక్స్పెక్ట్ చేసిన, విష్ణుప్రియ అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. రోహిణి ఎందుకు ఎక్స్పెక్ట్ చేశారు? బికాజ్ తనకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలా ఉంటుందో అని కొంచెం మరి కంపేర్ టు విష్ణుప్రియ. విష్ణుప్రియ వెళ్తుందని ఎందుకు ఎక్స్పెక్ట్ చేయలేదు? ఎందుకంటే తనకి బయట ఫ్యాన్ ఫాలోయింగ్ అయినా కానీ చాలా ఎక్కువ ఉందని, గేమ్స్ ఆడకపోయినా కానీ అట్లీస్ట్ షీఈ్ మేకింగ్ ఫన్. ఆమె బదులు ఎవరు వెళ్ళిపోతే బాగుంది అనిపించింది మీకు? గౌతమ్. ఎందుకు గౌతమ్? ఆయన కొంచెం ఎట్లా అంటే ఇష్టం ఉన్న డైలాగ్స్ ఓవర్ యాక్షన్ చేస్తారు. అంటే అశ్వత్థామ 3.0 అలా కొంచెం సినిమా డైలాగ్స్ వేసేస్తారు. అంటే top 3 లో ఉన్నాడు కదా. స్ట్రైట్ ఫార్వర్డ్ మొత్తం ఫ్లిప్ అవుతాడు. సో నిఖిల్ ఏమైనా ఫ్లిప్ అయినట్టు కనిపిస్తుందా మీకు ఎక్కడ? నిఖిల్ ఫ్లిప్ నో. ఎందుకని? చాలా మందికి అవుతున్నాడా అనిపిస్తుంది. నిఖిల్ ఫ్లిప్ ఆడాడు. ఎస్పీ విషయంలో ఏమైనా ఫ్లిప్ అయ్యాడా మరి నిఖిల్? అవును కొంచెం అయినాడు, ఫ్లిప్ అయినాడు. కానీ ఆయన యూజ్ చేసుకున్నాడు గౌతమ్ అన్నాడు కానీ యూజ్ చేసుకోలేదు. అంటే నిన్న ఎపిసోడ్ లో అంత కాంప్రమైజ్ అయిపోయారా ఇద్దరు మరి? కాంప్రమైజ్ అయ్యారు. ఓకే. కంపేరింగ్ టు ప్రీవియస్ సీజన్, ఈ సీజన్ లో నీకు గేమ్స్ కానీ టాస్క్లు కానీ కాన్సెప్ట్స్ కానీ ఎలా అనిపించాయి? ఓకే, అన్లిమిటెడ్ అన్నారు కాబట్టి అన్లిమిటెడ్ ఉంది, ఇంకా మొత్తం ట్విస్ట్స్ ఉన్నాయి, చాలా బాగుంది. అన్లిమిటెడ్ గా నీకు ఫన్ ఎంజాయ్ ఎంటర్టైన్మెంట్ అందిందా మరి? అవునవును. సో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చాక అందిందా అది? వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రాకముందు? వైల్డ్ కార్డ్స్ ఎంట్రీస్ వచ్చాకనే అన్లిమిటెడ్ ఫన్ ఉంది. సో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లో వచ్చిన వాళ్ళలో లాస్ట్ కి మిగిలింది ఇద్దరే కదా. మరి ఆ ఇద్దరు కూడా టాప్ 5 లోకి వెళ్ళారు. సో టాప్ 3 లో ఎవరు ఉంటారు అనుకుంటున్నారు? టాప్ 3 లో మేబీ అవినాష్. ఇంకా టాప్ 3 లో అవినాష్, నబిల్, నిఖిల్. నిఖిల్. గౌతమ్ ఉండడా? నాహా ఉన్నాడు. సో బట్ ఇక్కడ చూస్తే ఫైనలిస్ట్లలో గౌతమ్ 3 ఉన్నాడు కదా, అంటే టాప్ 3 లో ఉన్నాడు కదా. సో సో ఎలా అనిపిస్తుంది మరి? ఏంటండి గౌతమ్ తను గేమ్స్ అయితే బాగా ఫ్లిప్ అవుతాడు కానీ గేమ్స్ అయితే ఫుల్ స్ట్రెంత్ పెట్టి మంచిగా ఆడతాడు. ఓకే. అంటే ఇప్పుడు విన్నర్ ఎవరు, రన్నర్ ఎవరు అంటే ఏం చెప్తారు? విన్నర్ ఈజ్ నబిల్ అండ్ రన్నర్ ఈజ్ నిఖిల్. థ్యాంక్ యూ.